బీఆర్ఎస్ సర్పంచ్లను మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదన్నారు. సర్పంచ్లు ధైర్యంగా ఉండాలని, రేవంత్ పాలన అంతా దుబారా అంటూ మండిపడ్డారు. తన మనవడి కోసం 100 కోట్లు ఖర్చు చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ అని ఎద్దేవా చేశారు. ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినోడివైతే పెట్టు, కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు. ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఎరువులు ఇయ్యలేదు గనుక, రుణమాఫీ చెయ్యలేదు గనుక, రైతు బంధు ఎగ్గొట్టినవు గనుక, బోనస్ ఇయ్యలేదు గనుక, పంటల బీమా చేయలేదు గనుక నీ ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు. మనం కూడా ప్రజల్లోకి పోదాం. నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే, మీరెవ్వరిని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు. నా రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మంత్రి ఆపలేడు, నా ఎవ్వడు ఆపలేడు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది. యు ఆర్ దట్ పవర్ఫుల్. మీకే చెక్ పవర్ ఉంటుంది. ఆ పైసలు ఎవడో ఆపుతాడు, ఎవడో ఆగబడతాడు అని భయపడాల్సిన లేదు. ఆర్థిక సంఘం నిధులు 85% నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీఎస్ డబ్బులైనా, ఈజీఎస్ పట్ల నిర్ణయమైనా ఎవరైనా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారే నిర్ణయిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే అంతా దుబారా. మొన్న ఫుట్బాల్ ఆడింది చూసిరా? ఎవరి కోసమే ఫుట్బాల్ అది? ఈయన మనుమడి షోకు తీర్చుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, నువ్వు ఏం ఆడితే మాకేందా రేవంత్ రెడ్డి? సింగరేణి కాలనీసి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్కు పెట్టిండు. గవర్నమెంట్ ఖజానాకెళ్ళి ఈయన నేర్చుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒక్కడే. 5 కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో. నీ సొంతం పైసలతో కట్టుకో. గవర్నమెంట్ డబ్బులతో ఇవాళ స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి. సిఎస్ఆర్ నిధులు 100 కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు. అరే గా సింగరేణి 10 కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను